కాలేజ్ నుండి చామంతి ఇంటికి వచ్చిన తర్వాత చంద్రిక చామంతితో, రా చామంతి, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నుండి దసరా నవరాత్రులు మొదలవబోతున్నాయి కదా. మన ఊర్లో ప్రతి దసరాకు బొడ్డెమ్మను చేసి పూజిస్తాం కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అవునత్త, నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఈరోజు మనము బొడ్డెమ్మను చేసి పూజిద్దాం చామంతి, అప్పుడు మన అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అత్త, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను అని చెప్పి శ్యామల దగ్గరకు వచ్చి, అమ్మ, బొడ్డెమ్మను అలంకరించి మనోహరం కూడా బొడ్డెమ్మకు అలంకరించాలి కదమ్మా, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను, పూజకు సంబంధించిన ఏర్పాట్లు చూడు అని చెప్పి చామంతి అంటూ ఉంటే, అలాగే అని చెప్పి శ్యామల సైగ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చామంతి స్నానం చేసి వచ్చి పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. మట్టిని తీసుకువచ్చి మట్టితో బొడ్డెమ్మను ఎంతో చక్కగా తయారు చేస్తూ ఉంటే ప్రేమ్ చామంతిని అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత బొడ్డెమ్మకు పసుపు కుంకుమ పెట్టి మణిహారాన్ని అలంకరించాలని చామంతి అనుకుంటుంది. కానీ అక్కడే ప్రేమ్ చంద్రిక ఉండడంతో ఇప్పుడు మణిహారాన్ని బొడ్డెమ్మకు ఎలా అలంకరించాలని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చామంతి ప్రేమ్తో, ప్రేమ్ బాబు, అక్కడ పూలు మర్చిపోయాను, కాస్త ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ప్రేమ్, అలాగే చామ్, నువ్వు అడిగితే నేను ఏదైనా చేయకుండా ఉంటానా అని చెప్పి వెళ్ళి పూలు తీసుకొచ్చి చామంతికి ఇస్తాడు. ఆ తర్వాత చంద్రికని కూడా రమాదేవి పిలుస్తూ ఉండడంతో, నేను ఇప్పుడే వస్తాను చామంతి అంటూ చంద్రిక రమాదేవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు చామంతి, అమ్మయ్య, ఇప్పుడు ఎవరు లేరు, అర్జెంటుగా మణిహారాన్ని బొడ్డెమ్మకు అలంకరించి పూలతో కప్పేయాలి అని అనుకుంటూ మణిహారాన్ని బొడ్డెమ్మకు వేసి, తల్లి, జమీందారీ ఆచారం ప్రకారం మణిహారాన్ని నీకు అలంకరించాను, ఈ మణిహారం ఎవరికంటా పడకుండా చూసుకునే బాధ్యత నీదే తల్లి అని చెప్పి చామంతి అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత బొడ్డెమ్మను పువ్వులతో అలంకరిస్తుంది. ఇంతలో ప్రేమ్ పూలు తీసుకొని, ఇవిగో చామ్, నువ్వు అడిగిన పూలు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు చాలా థ్యాంక్స్ బాబు అంటూ మిగిలిన పూలతో చామంతి బొడ్డెమ్మను అలంకరిస్తూ ఉంటుంది. చాలా బాగా చేసావు చామ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, మా ఊర్లో ప్రతి సంవత్సరం ఇలాగే నేను బొడ్డెమ్మను చేసి పూజిస్తాను బాబు, అమ్మవారు చాలా మహిమ గలవారు, బొడ్డెమ్మ అమ్మవారిని పూజిస్తే ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉంటుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ప్రేమ్ అమ్మవారికి దండం పెట్టుకుంటూ అలా చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు రోజా రమాదేవిని రెచ్చగొడుతూ, చూసారా అత్తయ్య, అది ప్రెసిడెంట్గా గెలవడమే కాకుండా ఏదో ఈ ఇంటికి అదే ఓనర్ అయినట్టుగా దానికి ఇష్టం వచ్చిన పూజలన్నీ కూడా చేస్తుంది, ఇలా పూజలు చేసేటప్పుడు మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగలేదు అని చెప్పి రోజా రమాదేవిని రెచ్చగొట్టడంతో, ఇప్పుడే దాని సంగతి చెప్తాను, ఇది నా ఇల్లు, ఇక్కడ నాకు నచ్చినట్టు ఉండాలి, అంతేకాని దాని ఇష్టానికి మట్టితో ఏవేవో బొమ్మలు చేసి పూజిస్తూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటానని చెప్పి రమాదేవి చామంతి దగ్గరికి వచ్చి, ఏయ్, ఏం చేస్తున్నావే, ఏంటి మట్టి అని అంటూ ఉంటే, అయ్యో, మట్టి కాదమ్మా, బొడ్డెమ్మ, మా ఊర్లో ప్రతి సంవత్సరం బొడ్డెమ్మను దసరా అప్పుడు చేసి పూజిస్తామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు చంద్రిక, అవునమ్మా, ఆ అమ్మవారిని పూజిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండుగా ఉంటుంది, అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులతో పసుపు కుంకుమలు కూడా చల్లగా ఉంటాయి అని చంద్రిక అంటూ ఉంటే, మర్యాదగా ఆ మట్టిని, ఆ దరిద్రాన్ని ఇప్పుడే తీసేయండి అని అంటూ ఉంటే, అమ్మ, అలా అనకండమ్మా, అమ్మవారు ఆగ్రహిస్తారు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఏ చంద్రిక, ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు, మీరు కనుక కాసేపట్లో ఈ దరిద్రాన్ని తీసేయకపోతే నా చేతులతో నేనే తీసి పడేస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇంతలో హర్షవర్ధన్ అక్కడికి వస్తాడు. రమ, ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే, చూడు హర్ష, వీళ్ళ ఇష్టానికి మట్టితో ఏవేవో బొమ్మలు చేసి పూజిస్తున్నారు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్షవర్ధన్, అమ్మ చామంతి, ఏమైందమ్మా అని అంటూ ఉంటే, అయ్యగారు,
మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా మట్టితో అమ్మవారిని చేసి ఇలా పూజిస్తాము. ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటే అమ్మగారికి నచ్చడం లేదు. ఈ దరిద్రం తీసేయండి అంటూ ఎన్నో మాటలు అంటున్నారు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, రామ, నువ్వు ఈ మధ్య మరీ ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. దేవుడికి నువ్వే పూజ చేయాల్సింది పోయి పూజిస్తున్న చామంతిని, చంద్రికను అన్నేసి మాటలు అంటావా? అయినా దేవుడితో ఆటలాడొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆ దేవుడి దయ వల్లే మనం ఇలా ఉన్నామన్న విషయం మర్చిపోకు. ఇంకొకసారి ఇలా రిపీట్ చేశావంటే నేను ఊరుకోను. అమ్మ చామంతి, మీరు ఎలా అయితే పూజలు నిర్వహించాలనుకుంటున్నారో అలాగే నిర్వహించండి. ఎవరు కూడా మిమ్మల్ని ఇదంతా తీసేయమని చెప్పరు, ఎవరు మిమ్మల్ని ఆపరు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక చాలా థ్యాంక్స్ అయ్యగారు అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటే హర్షవర్ధన్ కూడా అమ్మవారికి దండం పెట్టుకొని, ఏంటిరమ్మా ఇంకా అలాగే నిలబడి చూస్తున్నావేంటి, నువ్వు కూడా అమ్మవారికి దండం పెట్టు అని అంటూ ఉంటాడు. అసలు నీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు హర్ష. నువ్వు కూడా ఈ అలగా జనంతో చేరి నీ స్థాయిని నువ్వే దిగజార్చుకుంటున్నావని చెప్పి రమాదేవి అనుకుంటుంది. తర్వాత చామంతి, చంద్రిక వీళ్ళిద్దరూ కూడా బొడ్డెమ్మని పూజిస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా చందమామలోని వెలుగు మణిహారం మీద పడ్డంతో మణిహారం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న రోజా, ఇదేంటి చంద్రుడి వెలుగు పడగానే మణిహారం ఉన్నట్టుగా వెలుగులు విరజిమ్ముతుంది అంటే బొడ్డెమ్మకు మణిహారం ఈ చామంతి అలంకరించి ఉంటుందా, మణిహారం ఈ చామంతి దగ్గరే ఉండుంటుందా అని చెప్పి రోజా ఆలోచిస్తూ, ఎలాగైనా సరే దీని మీద దొంగతనం నింద వెయ్యాలి, ఇదే ఆ మణిహారాన్ని కొట్టేసిందని అత్తయ్య ముందు నిరూపిస్తే అప్పుడు తిరిగి మణిహారం అత్తయ్య దగ్గరికి వస్తుంది. అప్పుడు అత్తయ్య నన్ను ఇంకా ప్రేమగా చూసుకుంటుంది, ఈ ఇంట్లో నా లెవెల్ పెరుగుతుంది, అలాగే ఆ చామంతిని దొంగతనం చేసిందని చెప్పి బయటకు గెంటేస్తుంది. అప్పుడు నేను ఈ ఇంటికి మహారాణిని అవ్వచ్చు అని చెప్పి వెంటనే రోజా రమాదేవి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, ఆ బొడ్డెమ్మకు చామంతి మణిహారాన్ని అలంకరించిందని నా అనుమానం, ఒక్కసారి అటు చూడండి ఎలా వెలుగులు విరజిమ్ముతుందో అని అంటూ ఉంటే, అవును రోజా, నువ్వు చెప్పింది నిజమే, అంటే ఆ రోజు ఉపేంద్ర చెప్పింది నిజమే అనమాట. నకిలీ మణిహారాన్ని ఇదే మార్చేసిందనమాట, అసలైన మణిహారాన్ని కాజేసిన దొంగ. దీన్ని ఇప్పుడే దొంగగా నిరూపించి ఈ ఇంట్లో నుండి వెళ్ళగొడతాను అని చెప్పి చామంతిని బయట గెంటేస్తానని రమాదేవి కోపంగా వస్తూ ఉంటుంది. ఇకప్పుడు బొడ్డెమ్మకు అలంకరించిన మణిహారాన్ని బయటకు తీసి, వసే దొంగ, మణిహారాన్ని దొంగిలించిన దొంగవి నువ్వే అనమాట, నీతి నిజాయితీ అంటూ ఏవేవో మాటలు చెప్తావు కదా, మరి ఇప్పుడు కనీసం ముట్టుకోవడానికి కూడా నీకు ఎటువంటి అర్హత లేదు, అటువంటిది ఈ మణిహారాన్ని దొంగిలిస్తావా అంటూ రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది. ఇక అప్పుడే అక్కడికి చిత్రావతి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం రామా, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అమ్మ ఈ మణిహారాన్ని ఇది కాజేసిందమ్మా, అందుకే దీన్ని జుట్టు పట్టుకొని బయట గెంటుతున్నాను అని అంటూ ఉంటే, అప్పుడు చిత్రావతి, ఏంటి రామా నీ గతమేంటో మర్చిపోయి మాట్లాడుతున్నావా, చామంతికి ఆ మణిహారం ముట్టుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఎందుకంటే ఆ మణిహారం చెందాల్సింది చామంతికి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా మీరనేది, ఒక పని మనిషికి ఈ హారం ఎలా చెందుతుంది అని అంటూ ఉంటే, చామంతి పని మనిషి కాదు, యువరాణి, నా అన్నయ్య మనవరాలు తను, ఆ రాజ మణిహారం తనదే అంటూ, అమ్మ చామంతి, నువ్వు ముట్టుకుంటేనే రమాదేవి ఏవో కొంపలు మునిగిపోయినట్టుగా అరుస్తుంది కదా, నిజానికి ఆ మణిహారం వేసుకునే అర్హత నీకే ఉంది తల్లి, నువ్వే ఆ మణిహారాన్ని మెడలో అలంకరించుకో అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చామంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, నీ జన్మ రహస్యం గురించి నీకు తెలీదు తల్లి, నాకు అంతా తెలుసు, రామచంద్రయ్య కూతురుగా నిన్ను పెంచమని నేనే చిన్నతనంలో నిన్ను రామచంద్రయ్యకి అప్పగించాను, నీ తండ్రిని కొంతమంది దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు అని చెప్పి చామంతికి తన జన్మ రహస్యాన్ని చెప్పి ఆ మణిహారాన్ని చిత్రావతి చామంతి మెడలో అలంకరించడంతో
ఇక అప్పుడు రమాదేవి బిత్తరపోయి చూస్తూ ఉంటే రోజా కూడా కంగారుగా చూస్తూ, అంటే ఇప్పుడు నేను యువరాణిని కాదన్న నిజం అత్తయ్యకి తెలిసిపోయింది కాబట్టి ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.